ఈ సురేంద్ర నాయుడు గారు నాకు ఆ టైంలో డిబేట్లు లేరు, కానీ కీర్తనమ్మ నువ్వు డిబేట్లో ఉండి కూడా 3 రాజధానులు మీ 99 వేదికలో నేను ఎన్నిసార్లు గల వినిపించానో నాకే దిక్కులేదు. రెండోది అమరావతి రైతుల పట్ల నేను మాడిన ఎన్ని ఉదాహరణలు అది వేరే సంగతి. మీరు మాట్లాడుతున్నట్టు సచివాలయాలు తాకట్టు పెట్టారంటే నిన్న కాక మొన్న హెచ్డిఎఫ్సి కేటగారికలో చెప్పింది మా దగ్గర ఏం తాకట్టు పెట్టలేదని. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు 3 కోట్లే ఖర్చు పెడతారు కంపలు కొట్టడానికంటే గజిట్ రూపంలో 39 కోట్లు దాన్ని గజిట్ ఇచ్చారు. మీరు చెప్తున్నది 3 కోట్లు కాదు 30 కోట్లు, మళ్ళీ 39 కోట్లు ఇప్పటికిప్పుడు దబాయించేస్తారు. 39 కోట్లు చూసుకోండి ఒకసారి వెనక్కి. 39 అది కూడా తప్పే, స్లిప్ అయినా సరే 30 కోట్లు సరేలేండి. పోనీ 35 కోట్లు 39 కోట్లు 49 కోట్లు పోనీ ఇచ్చారు, కొన్ని కోట్లు ఇచ్చారు. మీరు ఈ సంవత్సరం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీ అంటే వీళ్ళు చెప్తున్నారని ఉచిత గ్యాస్ సిలిండర్ ఆగస్టులో ఇస్తాం, సారీ ఉచిత బస్సు ఆగస్టులో ఇస్తాం, సిలిండర్లకి బడ్జెట్ వేసుకుంటున్నాం ఇస్తున్నాం కదండి పెన్షన్లు. ఎందుకు మాట్లాడలే? పెన్షన్ 4000 ఇచ్చిందని సక్సెస్ నేర్చిన ఫస్ట్ నాకు ఇంట్రడక్షన్ రిమార్క్స్లోనే మాట్లాడాను. మీరు వినకపోతే నేనే చేస్తా. మీది అది ఒకటే సక్సెస్ అని చెప్పాను, మిగిలిన ఏమని అడుగుతున్నా. బడ్జెట్లో మీరు వాళ్ళ అమ్మఒడికి రేపు జూన్ నుంచి ఇద్దామన్నా మొన్న ప్రవేశపెట్టిన లాస్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్లో మీరు అలొకేషన్స్ లేవు, యాడ్ నుంచి తెచ్చేస్తారు. ఈవెన్ ఒక అబ్బాయికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈక్వలెంట్ కంపాసిటీ అమౌంట్ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు. చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎనక నుంచి చదివి వస్తున్న ఫిగర్లు అవే. రెండోది మీరు చెప్తున్నట్టు పోలవరం డయాఫ్రమ్ వాల్ మీ ఆయనలోనే డ్యామేజ్ అయింది, దాని రెక్టిఫికేషన్ ఈ రోజు కూడా రెక్టిఫికేషన్ ఎర్రర్ లేదు. అది గత ప్రభుత్వం నుంచి కొట్టుకుని తిప్పలబడి దాని డయాఫ్రమ్ వాల్ రెక్టిఫికేషన్ జరుగుతుంది. మీరు వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు సంవత్సరంలో కట్టడానికి డ్యామ్ కట్టడం పెద్ద వింత కాదు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఎవడిస్తాడు? ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వంతో అంబిగ్యూటీ అదే ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలు తీసుకొచ్చి 7 కలుపుకున్నాం కదా మనం. ఆ 7కి ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం నేను గలవిని మించి మాట్లాడుతుంది అదే, దాని మీదే. పోలవరం అయిపోవడం పెద్ద వింత కాదు. ఎవరైనా మీలేటోళ్ళు సివిల్ కాంట్రాక్ట్కి ఇస్తే 2 రోజుల్లో తేల్చి అవతలు ఇసిరేస్తారు దాన్ని. అది కాదు, నిర్వాసితులు ఈ రోజుకి సెటిల్మెంట్ కుదరట్లే మనకి, అదే మనకి అంబిగ్యూటీ. ఇంకోటి మీరు ఎంత మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం సంవత్సరం అయింది, అమరావతి శాశ్వత రాజధాని గజిట్ లేదు ఈ రోజుకి. ప్లీజ్ రిమైండ్ దిస్. మీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజుకి మొన్న రైతులు అమరావతి రైతులు వచ్చి విన్నవించుకున్నారు ఇచ్చుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఏది శాశ్వత రాజధాని అని. సో ఇవన్నీ మీరు చేస్తున్నవి కొట్టొచ్చినట్టు కనబడుతుంటే మీరు చెప్పిన అభివృద్ధి మీరే చెప్పలేపారు ఇద్దరు కూర్చుని. కేవలం పెన్షన్ అనే ఆస్పెక్ట్ ఒకటే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చెప్తుంటే సచివాలయం తాకట్టేశారు, మన ఆస్తులకు ఫ్యూచర్ రక్షణ లేదంటే హెచ్డిఎఫ్సి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాలో అవ్వండి. కేంద్ర గణాంకాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఆస్తులు ఏ ఎఫ్ఆర్ఎం లిమిట్లకి అనుగుణంగా ఉన్నాయో లేదో, 2వ విడత 2వ మంగళవారం బాండ్ల వేలంలో ప్రతి డిబేట్ దీంట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఈ ఎన్డీఏ కూటమే. చదివేమించారు కదా ఇందాకలా, ఆయన అగ్రిగేట్ ఎంత తీసుకుంటున్నారో, రైట్ 18,000 కోట్ల పైసలకు అప్పు తీసుకుంటున్నారు మంత్రికి. కాదు ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉందనా? ఆబ్వియస్లీ మీరే కదండి కావాలు తీసుకుంటున్నారు. డిఎస్సి ఎగ్జామ్ గురించి చెప్తున్నారు సార్ మీరు. డిఎస్సి నోటిఫికేషన్కి ప్రజల్లో అన్సర్టనిటీ ఏంటో గ్రహించింది ఫస్ట్. ఇవాళ కోర్టు తీర్పు ఏదో వచ్చింది దాని మీద ఫేవరబుల్గా 90 days తర్వాత చేయమని, అది కూడా సక్సెస్ నెరేషన్ కాదు. ఈ స్పాన్ ఆఫ్ 1 yearలో మీరు చేసిన ఆరోగ్యశ్రీకి బిల్లులు బయలు చేయలే, ఆరోగ్యశ్రీ అధపతనంలో ఉంది. మీరు మెడికల్ కాలేజీలు 17 ప్రభుత్వ పరంగా, మీ ట్రాక్ రికార్డ్ చెప్తాను, 21 సంవత్సరాలు ఏంటి కీర్తన గారు? ఒక్క నిమిషం అమ్మా. 21 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ పరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏదైనా చూసుకోండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇది 15 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చిందంటే డిబేట్కి సిద్ధంగా ఉన్నా. 750 మెడికల్ సీట్లు వదులుకున్నాం, 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ మిగిలిన కీర్తన గారు ఓకే, ఏడాది పాలన సరే, మొదట్లోనే పుట్టగానే పరుగులు పెట్టడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా కొద్దిగా విభిన్నంగానే ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. సరే ఓకే, సాఫీగా చేయండి, ఇబ్బంది లేకుండా. లేదు అంటే వాళ్ళకి అస్త్రాలు మీరే ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు. ఏం కీర్తన గారు? సార్ 1 year లో ఇన్ని లోటుపాట్లు కనిపెట్టిన కేఎస్ ప్రసాద్ గారు గత 5 ఏళ్ళుగా ఎందుకు కనిపించలేదు? ఎలక్షన్ పోయే ముందు కూడా ఎందుకు ఒక్క మాట? 2,57,000 కోట్లు ప్రజా సంక్షేమానికి ఆల్మోస్ట్ అగ్రిగేట్ లో 1 year బడ్జెట్ తీసి ఇచ్చాడు. అండ్ సెంటున్నర భూమి ప్రైవేట్ ఇల్లు కట్టిన ఇల్లుకి ఇంకొక 1,00,000 కోట్లు అదనంగా 3.5 లక్షల దగ్గర బడ్జెట్ ఫిగర్స్ జస్టిఫై అవుతున్నాయి. 2 ఏళ్ళు కరోనా, 2 సంవత్సరాలు కరోనా, రాష్ట్ర ఆదాయానికి జిఎస్డిపి, జిడిపి, జిఎస్టీ కలెక్షన్స్
ఇది చాలా చాలా ప్యాథటిక్ గా వినండి, ఆవిడ ఏదో లడాక్ తో పోటీ పడుతున్నాం. ఆవిడ ఏదో ఇవాళ జిఎస్టీ కనుక చూడండి, ఆవిడ ఏదో మన చెప్తారు కింద కదా. లడాక్ మాత్రమే ఉంది. ఓకే. -2000 crores. ఒక్క నిమిషం అండి. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏంటి కీర్తన గారు? మనం ఇదే డిబేట్ కంటిన్యూ చేస్తాం కేఎస్ ప్రసాద్ గారు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేం మాట్లాడారు, ఎందుకు అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మాడతా. ఎప్పుడు support నాకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు పరిరక్షిస్తారు వాళ్ళ గురించి మాడతా. రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసి తెలుగుదేశం వాళ్ళు ధర్మపోరాట దీక్షలు చేసి ఇదే బీజేపీ సన్నిధానంలోకి వెళ్తే ఏం చేశారో కనుక్కోండి. వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చారు, కేకే రైల్వే జోన్ దేనికి? ఓకే. ఒక్క రూపాయి ఆధారం లేదు. ఓకే ఓకే అండి. ఆ పోరవే కావాలి మీకు, మనుషులు చంపేయడమే కావాలి మీకు, చచ్చిపోతే ఆనందపడే శారీజం అంటారు దాన్ని. మేము సత్య సంతోషించే శారీజం కావాలి మీకు, అంతేకాని వాస్తవాలు ఒప్పుకోరు. వాస్తవాలు ఉంటే మాట్లాడండి. 3 కోట్లని 30 కోట్లు 39 కోట్లు కూడా తెలియకుండా డిబేట్ వస్తే ఏం చెప్పాలా? ఓకే. ఏం చెప్పాలా? బీపీ వస్తాయి మా కార్యకర్తలకి, ఆఫీసులో బద్దలు కొడతారని మేము అనలేదు సార్. మేము అనలేదు అట్లాంటి మాటలు. రైట్ రైట్ ఓకే ఓకే బీపీ వస్తాయి మా అభిమానులకి, ఆఫీసులు బద్దలు కొట్టేంత మాటలు మాట్లాడుతూ